రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయంలో 21వ గణపతి నవరాత్రి మహోత్సవాలు అనగా విశ్వావసనామ సంవత్సర గణపతి నవరాత్రి మహోత్సవాలు ఎంతో అద్భుతంగా జరిగాయి. అందులో భాగంగా 9వ రోజు అంటే ఆఖరి రోజు సాయంత్రం వినాయక జననం అనే బుర్రకథని ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ ఎంతో ఆనందోత్సాహాలతో పాల్గొని ఆ బుర్రకథను కూడా తిలకించడం జరిగింది. ఆ బుర్రకథకి సంబంధించిన విశేషాంశాలన్నీ కూడా ఇక్కడ పొందుపరచడమైనది. సర్వేభ్యః శుభమస్తు. ఏంటి ఇప్పుడేంటయ్యా? ఇప్పుడు దాకా చక్కగా పాటలు పాడావు, చక్కగా వంత పాడావు. అయితే ఇప్పుడేంటలా కరెంట్ కొట్టిన కాకి పిల్ల బేరని భయపడుతున్నా. నేను భయపడ్డానా? అవును, మా వంశీ సంగతి తెలుసుకుని మాట్లాడు. భయపడే వంశం కదా, భయపెట్టే వంశం. మా తాతగారు, మీ తాతగారు ఏం చేశారు? ఏనుగు దంతాలు విరిచేసిన మహాబలవంతుడుగా. వీటికి ఏనుగు దంతాలు పట్టుకొని విరిచేశాడా? మా తాతగారు. మీ తాతగారా? ఇక మా నాన్న ఓహో పులి నోట్లో చేయబెట్టి పులి కోన మీకేశాడు. అబ్బా, మరి నువ్వేమన్నా చేసావా? మనమేమన్నా తక్కుతున్నావేంటి? అడవి తున్నపోతూ కొమ్ములు అలా పట్టుకుని ఇలా ఇరిపేశావు. అమ్మ బాబోయ్, నీ తాతగారు ఏనుగు దంతాలు విరిచేశాడు, నీ నాన్నగారు పులి కోరలు పీకేశాడు, నువ్వు పడిన తున్నపోతూ కొమ్ములు విరిచేస్తూ ఉంటే చేశావు. ఆ జంతువులు మిమ్మల్ని ఏమీ అనలేదేంట్రా? ఏమీ అనలేదురా. అలాగే ఊరుకున్నాయా? అలాగే ఊరుకున్నాయి. ఎందుకని? అవన్నీ ప్లాస్టిక్ బొమ్మలు కాబట్టి. ప్లాస్టిక్ బొమ్మలా? నిజం జంతువులు కాదా? అబ్బా, ఇవన్నీ కూడా అడవిలో తిరిగేటటువంటి మృగాల కాదురా. గణపతి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా మన అభీష్ట గణపతి స్వామి వారి ఆలయం నందు శ్రీనివాస శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో, పెద్దలందరి ఆధ్వర్యంలో చక్కటి బుర్రకథా కార్యక్రమాన్ని చెప్పడానికి వచ్చాం. శ్రీనివాస శర్మ గారంటే వారి పేరులో ఉంది శ్రీనివాసుడు. అవును, మొన్న ఎలాగే పెద్ద తిరుపతి వెళ్ళానండి. ఏం చేసావు? లైన్ లో నిలబడ్డావు. ఇంతలో ఒక ఆయన పంతులు గారు అడుగుతున్నారు, ఏమో వెంకటేశ్వర స్వామి వచ్చి కిందకి పెట్టాడు, చేయి పైకి పెట్టాడు, నేను అర్థం ఏంటని చెప్పి అడిగాడు. అప్పుడు పంతులు గారు చెప్పారు, ఏమైందయ్యా, ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు పాదాలు ఆశ్రయిస్తే వాళ్ళు ముక్తి ప్రసాదిస్తామని వెంకటేశ్వర స్వామి ఇలా పెట్టాడు, దీనికి ఇది అర్థం చెప్పాడు. కానీ అడిగడానికి ఏమాత్రం నచ్చలేదా? నచ్చలేదు. ఆ ప్రకారం గరుత్తు మంత్రులు చూపించి, ఏమండో గరుత్తు మంత్రులు 2 చేతులు ఎదగ పెట్టాడు, దీని అర్థం ఏంటని చెప్పి అడిగాడు. అప్పుడు దీని అర్థం ఏంటో చెప్పగలవా? ఏంటి దాని అర్థం ఏంటి? ఎప్పుడు కూడా పరమేశ్వరుని పరమాత్ముని ప్రార్థించాలి అని తీసుకెళ్తారా దాని అర్థం. అంతే కదా, అంటే భక్తులను భగవంతుడు ప్రార్థిస్తే వాడు వైకుంఠాన్ని తీసుకెళ్తానని చెప్పి గరుత్తు మంత్రులు ఇలా పెట్టాడు. మంత్రి గారు కూడా ఇలాగే చెప్పారు. కానీ అడిగిన నచ్చలేదు. ఆ ప్రక్కనే ఉన్నటువంటి రామాలయం తీసుకెళ్ళి, ఏమయ్యోయ్ మరి ఆంజనేయ స్వామి ఇలా పెట్టాడు, రాముడు ఇలా పెట్టాడు, దీని అర్థం ఏంటని చెప్పి అడిగాడు. ఓహో, ఏముందయ్యా, ఆంజనేయ స్వామి ఇలా పెట్టాడు దీని అర్థం ప్రతి ఒక్కరు కూడా చేతులందు భగవంతుడు నమస్కరించాలి. ఇక రాముడు ఇలా పెట్టాడంటే దీని అర్థం ఏమీ లేదు, ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంగా విజ్ఞానంగా మసులుకోవాలి, జ్ఞానముద్ర అని పంతులు గారు చెప్పారు. చాలా చక్కగా అడిగినానికి ఏమాత్రం నచ్చలేదా? అప్పుడు నేను చూసి ఆయన నువ్వేం బాధపడకు, అసలు నువ్వు ఏ వ్యాపారం చేస్తావని చెప్పి అడిగా. ఓహో, ఏమి లేదండి, నేను పొగాకు వ్యాపారం చేస్తానండి. పొగాకు వ్యాపారంలో పెద్ద నాకు పేరండి. అసలు ఈయన చెప్పిన దాన్ని, నేను అడిగిన దానికి పంతులు గారు చెప్పిన దాన్ని నాకేం నచ్చలేదని చెప్పి అడిగాడు. అన్నాడు, నువ్వు అడిగిన దాన్ని సమాధానం చెప్తానని చెప్పి నేను ఒప్పుకున్నాను. మరి చెప్పడం బాబు, మరి వెంకటేశ్వర స్వామి వచ్చి కిందకి వచ్చే పైకి పెట్టే దీని అర్థం ఏంటండి అని చెప్పి నన్ను అడిగాడు. అప్పుడు వెంటనే సమాధానం చక్కట్టుగానే సమాధానం చెప్పా. ఏమని చెప్పావు? వెంకటేశ్వర స్వామి వచ్చే కిందకి వచ్చే పైకి పెట్టేది దీని అర్థం ఇక్కడ బండిలో పొగాకు ఎంత పొడుగుంటుంది, ఇది దీని అర్థం చెప్పా. అప్పుడు ఆయన ఏమన్నాడు? అయ్యి బాబు ఎంత చెప్పారండి అని చెప్పి వెంటనే నా కాళ్ళ మీద పడిపోయి, ఏమన్నాయి
మరి గౌరవ మంత్రం ఏంటంటే రెండు చేతులు ఎగరబెట్టిన దీని అర్థం ఏంటని చెప్పి అడిగాడు. అప్పుడు నువ్వేం చెప్పావు? లేదయ్యా, ఒక్క పొగాకు ఒక విడదీస్తే ఎంత వెడల్పు ఉంటుంది అది దాని అర్థం చెప్పా. అబ్బో చాలా చెప్పారండి. ఆయన ఆంజనేయ స్వామి ఇలా పెట్టాడు, రాముడు ఇలా పెట్టాడు, దీని అర్థం ఏంటని చెప్పి అడిగాడు. ఏమి లేదయ్యా, ఆంజనేయ స్వామి ఇలా పెట్టాడంటే ఒక్క పొగాకు ముక్క ఎంత దరసరగా ఉంటుంది అది దాని అర్థం చెప్పా. ఓహో, ఎవరు అన్ని బాగా చెప్పారు. రాముడు ఇలా పెట్టాడు దీని అర్థం ఏంటని చెప్పాడు. ఇది కూడా అర్థం ఉంది. రాముడు ఇలా పెట్టాడంటే దీని అర్థం పొగాకు ముక్కులోకి నసిలో పనిచేస్తుంది, అది నసి పట్టు అది దాని అర్థం చెప్పారు. ఎంతో ఆనందపడిపోయాడు. చూసారండి, అది తెలిసిన వాడికి తెలగపిండి, తెలియని వాడికి గానుగ పిండిట. అంతే కదా. కొంతమంది అజ్ఞానులు ఉంటుంటారు, వాళ్ళకి మూర్ఖులు ఉంటుంటారు. అటువంటి వారికి ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళు చేసే పని వాడి కోసం చెప్తే వాడు ఎంతో ఆనందపడిపోతాడు. వాళ్ళకి ఆ భాషలోనే చెప్పాలి. అంతే కదా. అలా కాదు నాయన, ఈనాడు పరమ పవిత్రమైనటువంటిది మానవ జన్మ. లక్షలుండు 10 లక్షలుండు, మృగముల జాతులు 30 లక్షలు, 30 లక్షలు, జలచరంబులు 9 లక్షలు, పురుగు వర్గంబులు 11 లక్షలు. ఏమండి, నరుల జాతులు 4 లక్షలు. అంత మొత్తం 84 వరకు లెక్కేసుకుంటే మృగముల తాలూకా జాతులు 30 లక్షలు ఉన్నాయరా? జలచరంబులు 9 లక్షలు. నీటిలో తిరిగేటటువంటి చేప, కప్ప, మొసలి, తాబేలు ఇటువంటి జలచరాలన్నీ కూడా 9 లక్షలు ఉన్నాయట. పురుగు వర్గంబులు 11 లక్షలు. మనకి లైట్ దగ్గరకు వస్తుంటాయి, దీపం దగ్గరకు వస్తుంటాయి పురుగులు. అటువంటి పురుగులు, కంటికి కనిపించే పురుగులు, కంటికి కనిపించినటువంటి పురుగులు, ఇటువంటివన్నీ కూడా 11 లక్షలు ఉన్నాయట. నరుల జాతులు 4 లక్షలు. అంటే మనతో పాటుగా ఇంకా యక్షరాక్షస గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులు ఇటువంటి వారందరినీ కూడా నరులుగానే పరిగణిస్తారట పెద్దలు చెప్పారు కొంతమంది. అటువంటి వారందరూ కూడా మనతో పాటు వాళ్ళు కూడా కలిపి 4 లక్షలు ఉన్నాయి అంటారు. ఇట్లా 84 లక్షల జీవరాశులు అంటారు. మరి 84 లక్షల జీవరాశులు నష్టాలు వచ్చినా ఉత్సవాలు జరిపిస్తాం అనబడేటటువంటి గట్టి ఉద్దేశంతో ఇంత మన శ్రీనివాస శర్మ గారు అభిష్ట అంటే మన ఇష్టాలను నెరవేర్చేటటువంటి వాడు అభిష్టాన్ని మరి నెరవేర్చేటటువంటి వాడు అభిష్ట గణపతి. ఆయన అనుగ్రహం ఉంటే ఇవన్నీ కూడా మరి ఉత్తరం వెళ్ళిపోతాయండి. పాము కాటు వేసినా పెద్దకులు వచ్చి ముందు కూర్చున్నా ఏమీ చెయ్యం. ఎందుకని భగవంతుడు నమ్ముకున్నాం, ఆయన అనుగ్రహం ఉంది. ఆయన అనుగ్రహం వచ్చారు. మీరు డబ్బు లేకపోతే పర్వాలేదండి, మీ దగ్గర డబ్బు లేకపోతే మా దగ్గర ఫోన్ పే కూడా ఉందండి. ఫోన్ పే కూడా ఒకటి వేయచ్చు. సౌకర్యం కూడా చెప్పాలి కదా. మరి అలాగే కళాకారులు అండి. అది మరి అష్టేశ్వర భోగ భాగ్యం ఎలాగైనా కలుగు చేయాలి. మరి భక్తులు చిరంజీవి నారాయణ గారి పేరు మీదుగా ఈ కళాకారులకు ఒక 100 రూపాయలు 116 రూపాయలు బహుమతించారు. నారాయణ గారి పేరు మీదుగా వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు, ఆ నారాయణుడు శాంతాకారం భుజగ శైలం పద్మనాభం శ్రేయసం విశ్వాధారం గగన సదృశం ఏహవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఆయురాలో కష్టేశ్వరి భోగభాగ్యాలు ప్రసాదించి ఎలవేళ సదా రక్షించి కాచి కాపాడాలి. మరి మరి కోరుతారు. ముక్కులు చెవులకి ఉంటాయి కదా, అవన్నీ వారిని నిలబెట్టుకున్న రోజు ఆయన ఎలా జన్మించారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. మేము వ్రతకాలం కూడా చదివేశాం. ప్రతి ఒక్కరు విద్యార్థులు ఖచ్చితంగా ఈ కథ ముఖ్య విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుచేత తల్లిదండ్రులకు గొప్పతనం విఘ్నేశ్వరుడు చూసి మనం నేర్చుకోవాలి. అంతే కదా ఉండి పరమేశ్వరు గురించి అఘోరంగా తపస్సు చేస్తున్నారటండి. ఎందుకని? ఈశ్వరుడు అంటే శంభూరీశ పశుపతి శివశూరి మహేశ్వర ఈశ్వరుడు సర్వీశానాం శంకర చంద్రశేఖర భూతేశ గండపరిశో గిరీశో గిరీశోమూఢ మరి రాక్షసులకి
పరమేశ్వరుడు ప్రార్థించి స్వామి స్వామి మీరు కైలాసము చేస్తున్నాడు. తపస్సు చేసి ప్రార్థిస్తూ ఉన్నారటండి. ఓం నమః శివాయ శివశంభో భవః పరమేశ్వరుడు ప్రార్థించాడండి. ఎప్పుడైతే పరమేశ్వరుని ప్రార్థించాడో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆహా, నాయనా నీ గజాసుర నీ తపస్సుకు మెచ్చాను. అలాగే స్వామి. నీకేం వరం కావాలో కోరుకో. పోటీ లేకుండా ఎమ్మెల్యే అయిపోయే వరాన్ని ఇవ్వండి. ఛే! ఆ శంకర భయంకర మాణిక్యాలు ఏమీ అవసరం లేదు. ఎక్కర్లేదా? రాజ్యాధికారాలు అక్కర్లేదు. ఎక్కర్లేదా? కానీ ఆ, మీరు ఎప్పుడూ కూడా ఆ, నా యందు ఉండాలి. అంటే ఆ. మీరు నా జరిగింది. అందులో కామధేనువు అవును. కలవృక్షము ఐరావతము, ఐరావతము లక్ష్మి. ఇవన్నీ లక్ష్మి. నారాయణుడు ఏం చేశాడు? ఆ విషయాన్ని కాస్త ఆ విషయాన్ని ఆయన ఇంత ముందు ఎలా ఉండేవాడు? తెల్లగా ఉండేవాడట విష్ణుమూర్తి. అవును. ఆ విషయాన్ని తీసుకొని ఒంటి నిండా రాసేసుకున్నాడు. రాసేసుకున్నాను. ఆ రాయడం చేత విష్ణుమూర్తి కాస్త నీలమేఘ అంటే నీలంగా తయారైపోయాడు. మరో భాగం మరి ఎవరికి అందించారు? బ్రహ్మదేవుడికి అందించారు. బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడు? ఆయన కణంలో వేసుకుని ఆయన రాయడం మొదలు పెట్టాడు. అవును. అందుకని నల్లగా ఉంటుంది చూడండి. పూర్వలో ఇంకు నల్లగా ఉండేది. అలాగే ఆయన అందులో రాయడం ఆ విషయాన్ని అలా ఉపయోగించాడు. మరి పరమేశ్వరుడికి ఇచ్చాడు. ఈయనేం చేశాడు? ఈయనేం చేశాడు? ఆ విషయాన్ని ఒక నేరేడు పండుగ చేసుకుని తన భార్య దగ్గరకు వచ్చి ఈ నేరేడు పండుగ ఉన్నటువంటి ఒక విషయాన్ని భార్య దగ్గరకు వచ్చి ఆ. పార్వతీదేవి ఆ. నేను విషయాన్ని ఎందుకు అనుకుంటున్నాను ఏమంటావు అని అడిగాడండి పరమేశ్వరుడు. ఓహో ఎవరికైనా సరే ఆ. భర్త నేను విషయాన్ని తాగుతాను అంటే భార్య ఒప్పుకుంటుంది. మా ఆవిడ ఒప్పుకుంటారు. మళ్ళీ నీ ఆవిడ గురించి చెప్పావా? మరి ఈశ్వరుడు భార్య గురించి ఎప్పుడైతే మాట్లాడతావో నేను అంటే మా ఆవిడకి మాట్లాడతాను. అంత గొప్పదా? నేను మహాశివభక్తుడు. ఆహా. శివుడు చూస్తే ఇద్దరు భార్య. నేను మా ఆవిడతో అన్నాను ఏమైనా శివుడు చూస్తే ఇద్దరు భార్య గంగాదేవి పార్వదేవి ఇద్దరు భార్య ఉన్నారట. మరి నేను మహాశివభక్తుడిని. శివులాగా రెండో పెళ్లి చేసుకున్నాను ఏమంటావే అన్నాను. అప్పుడు మీ ఆవిడ ఉంది. తప్పకుండా మీరు రెండో పెళ్లి చేసుకోండి అంది. అమ్మ బాబోయ్, ఎందుకంటే ఇంకెవరంటారండి? నిజంగా మీ ఆవిడ చాలా గ్రేట్ రా. మీరు రెండో పెళ్లి చేసుకోండి. ఆ. కానీ కానీ ప్రతిరోజు మహాభారతం చదువుతూ ఉన్నాను. ఆ. ఆ మహాభారతంలో ద్రౌపది 5 మంది భర్తలు. మీరు నా ఒక్కరే. మీరు నలుగురు చేసుకుంటారు మీరే అంటారు. నీ బుద్ధి తగ్గట్టు బాగా చెప్పింది సమాధానం. ఎందుకంటే రెండో పెళ్లి నా డోరు వేయించాలని చెప్పి మా ఆవిడ ఆ విధంగా చెప్పింది. ఆ దెబ్బలు నువ్వు డోరు వేశాయి. అలా ఉండకూడదు. అది చాలా గొప్పగా చేస్తావు. కానీ అలాగుంటుంది. అయితే ఆ. విషయాన్ని తాగుతానంటే తాగేయండి అని అన్నారంటే ఆవిడ పాతి వచ్చిన మీద అంత నమ్మకం కాబట్టి ఆవిడ మంగళ గౌరి అయ్యింది. మంగళ గౌరి అయ్యిందండి. ఎందుకంటే ఆ. తన భర్తను ఎలా రక్షించుకోవాలో ఆవిడకి తెలుసు. తెలుసు. స్వామి అరాహరం మింగాడు. అలా మింగేస్తూ ఉన్నాడు ఈశ్వరుడు. అవును. అలా మింగుతూ ఉంటే ఏమైందండి? ఆమె అమృత హస్తాలతో ఆ కంఠాన్ని అలా పట్టేసిందటండి. అంటే విషయం లోపలికి వెళ్ళి లోపలికి వెళ్తే భూడపోతాడు నాశనం అయిపోతాయి. అవును. ఆయన కర్ణకంఠుడు. అవునవును. ఆయనే కాదు ఈయన కూడా కర్ణకంఠుడే. ఆ, ఈశ్వరుడు మింగడమే కాదు ఈయన కూడా మరి చెప్పుకోవచ్చు. అవును, అవును, అవును. అయితే ఎప్పుడైతే అమ్మవారు అమృత హస్తాలతో అలా పట్టేసింది, కంఠాన్ని అది పెట్టేసిందండి. బయటికి రాక లోనకి రాక కంఠంలో ఉండకపోవడం తద్వారా నీలకంఠుడు అయిపోయాడండి. అందుకే పరమేశ్వరుడు నీలకంఠుడు అయ్యాడు. ఇచ్చారని మా అయ్యారు ఇచ్చారు. కూర్చుని పోయాడు. అవునవును. అలా కూర్చొని వెళ్ళడం చేత తెల్లవారు ఉంటాం. అవును. శివరాత్రి రోజు ఆ, మీరేం చేస్తారు? అయ్యో మా ఆవిడండి ఆహా. పొద్దున్న సాయంత్రం దాకా కూడా ఆహా. మంచినీళ్ళు తింటాం. చూసారండి ఉపవాసం శివరాత్రి రోజు చేసే కార్యక్రమాలు. అవును. మీ ఆవిడ ఉపవాసం ఉంటుంది. సాయంత్రం మాత్రం కొద్దిగా అల్పాహారం తీసుకుంటుంది అంతే. ఆవిడ ఉపవాసం అంటే మొత్తం అలా అంత భయంకరంగా చేయక్కర్లేదు. అల్పాహారం కొద్దిగా అల్పాహారం తీసుకోవాలి. మరి ఎవరు నీళ్ళు వచ్చేస్తారు కదా. పాలు పళ్ళు ఎవరైనా కలుగుతుంది. పెద్ద సమస్య కాదు. అందుకని మా ఆవిడ అల్పాహారం కొద్దిగా తీసుకుంది. ఆ అల్పాహారం ఏమిటో దద్దోజన చక్కెర పొంగల్ పులిహోర పాలకం బత్తాయిలు ద్రాక్ష పళ్ళు చక్కెర తేలి అరటిపళ్ళు తినేసి ఆకలి సేపు పాలు తాగి
అలాగే ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసం వస్తాను. కార్తీక మాసం సమయంలో అయ్యో మా ఆవిడ కార్తీక మాసంలో కార్తీక దామోదరుని యొక్క మరి ఒక వ్రత మహాత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. మరి అంతే కదా. అరే మా ఆవిడ కార్తీక మాసంలో మీ ఆవిడ ఏం చేస్తుంది? కార్తీక దీపం సీరియల్ చూస్తుంది. కార్తీక దీపం ఏంట్రా? కార్తీక దీపం రెండు రకాలు చూస్తుంది. ఆ తర్వాత వెంటనే వస్తుంది ఏంటది? గుప్పెడంత మనసు. ఏంట్రా? గుప్పెడంత మనసు. అవును బ్రహ్మముడి. తర్వాత బ్రహ్మముడి. బ్రహ్మముడి. ఛీ, ఈ మొగుడు అంతకాలం అది కూడా వచ్చేస్తాడు. సీరియల్ అప్పుడు కథల కోసం కాదు అని చెప్పడానికి వచ్చింది. చక్కటి కథ, భక్తి రంజితమైన కథ. ఈశ్వరుడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎంత విన్నా తక్కువేనండి. అంతే కదా. కాబట్టి ఈశ్వరుడు యొక్క మహాత్మ్యం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినాలి. గజాసురుడు చూసి స్వామి స్వామి పరమేశ్వర పరమేశ్వర నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మంగరాయ మహేశ్వరాయ మీరు ఎల్లప్పుడూ నిత్యనిరంతరం నా గర్భంలో ఉండిపోవాలి. అటువంటి వరాన్ని నాకు ప్రసాదించండి అని అన్నాడు రాక్షసుడైన గజాసురుడు. స్వామివారు ఉప్పు ఎందరు శంకరుడు రాక్షసులకు వరాలు ఇచ్చేటటువంటి భగవంతుడు కాబట్టి తథాస్తు అన్నాడు. తథాస్తు అని అయ్యా లింగ రూపమై గజాసురుని గర్భంలో చేరాడే. అయితే నాయన గజాసురుడు కోరినట్లుగా పరమేశ్వరుడు లింగ రూపాన్ని దాల్చి గజాసురుని గర్భంలోకి వెళ్ళిపోయాడు. అలాగే మా ఊళ్ళో కూడా పరమేశ్వరుడు సరాసరి ఇంట్లోకి వచ్చేసాడు. భక్తి ఎలా ఉన్నాడో నీకు తెలుసా? మా ఊళ్ళో ఉన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములకే ఉంది ఆ భక్తి. ఆహా. ఒక అన్నగారు ఒక 10 లక్షలు సంపాదించాడు అనుకో, తమ్ముడు 20 లక్షలు సంపాదించాడు అనుకో, ఇద్దరు కూడా అంటే పూర్తి తమ్ముడు ఒక 10 ఎకరాలు కొన్నాడు అనుకో, అన్నగారు 20 ఎకరాలు కొన్నాడు, వాడు నిద్ర కూడా వీడికంటే వాడు గొప్పవాడు అయిపోదామని, వాడికంటే వీడి గొప్పవాడు అయిపోదామని ఇద్దరికి పట్టుదల ఎక్కువ. ఒకరి మీద ఒకరు పోటీ. ఇలా ఉండేసరికి ఒకసారి అన్నగారు బాగా ఆలోచించాడు, నాకంటే తమ్ముడిని ఎలాగైనా సరే కింద తొక్కేయాలి, వాడికంటే నేను గొప్పవాడిని అయిపోవాలి అని చెప్పేసి మా ఊరు చివర పెద్ద కొండ ఉంది. కొండ ఉంటే ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఒక బండ చూసుకుని బండ దగ్గర కూర్చుని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ప్రార్థించేస్తున్నాడు తమ్ముడు గారు. అంటే శివుడు వల్ల వరాన్ని పొందాలని, ఇతరు గొప్పవాడు అయిపోవాలని ప్రార్థిస్తున్నాడు అనమాట. శివుడు కోసం తపస్సు చేస్తున్నాడు తమ్ముడు. తమ్ముడైతే కింద ఎప్పుడైతే ప్రార్థిస్తున్నాడో ఆ విషయం అన్నది తెలిసిపోయింది. ఓహో, అయ్యబాబు అసలే ఈశ్వరుడు ఉప్పులింగడు, అవునవును, వీడైతే ప్రార్థించేస్తున్నాడు, ఈశ్వరుడు అలాగే వచ్చి వరాలు ఇచ్చేస్తాడు, నాకే గొప్పవాడు అయిపోతాడు, ఇలా కాదు వీడిని ఎక్కడ తొక్కేయాలి అని చెప్పి కబడి కొండ పైకి ఎక్కేసాడు. అన్నగారు కొండపై కూర్చొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ వాడు ప్రార్థించేస్తున్నాడు. వీడి కింద ప్రార్థిస్తున్నాడు, వాడు పై ప్రార్థిస్తున్నాడు. పరమేశ్వరుడు ఇంకా ఆ శబ్దాన్ని ఓంకారాన్ని విని 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 ఆయన ఆగైపోయాడు, సరాసరి వచ్చేసాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమైపోయాడు. వచ్చి ముందు రావడం అన్నగారి దగ్గర ఆగాడు. అంటే పైనుంచి వస్తాడు కదా పరమేశ్వరుడు, పైన పైన ఉన్నటువంటి అన్నగారి దగ్గర ఆగాడు. అత్త ఇక్కడ ప్రార్థించక ఆయన నీకు ఏం వరం కావాలి కోరుకో అన్నాడు. అప్పుడు అన్నగారు అడిగాడు, స్వామి నన్ను అనుగ్రహించి మళ్ళా నా కిందకి వెళ్ళి మా తమ్ముడు కూడా అనుగ్రహిస్తారు కదా. అవును, మా తమ్ముడు ఏదైతే కోరుకుంటాడో నాకు డబల్ అక్కడి నుంచి మీరు ఇచ్చేది ఇక్కడ రావట్లేదు అని చెప్పాడు. అంటే అన్నగారు 10 ఎకరాలు పొలం అడిగారు, నాకు 20 ఎకరాలు అండి. 10 కాసులు బంగారం అడిగారు, నాకు 20 కాసులు అండి. వాడు ఒక పెద్ద మేడ అడిగారు, నాకు 2 మేడలు ఇచ్చేయండి. వాడికి ఒకటే నాకు 2 అన్నాడు. ఓహో సరే తథాస్తు అని చెప్పి సరాసరి తమ్ముడు దగ్గరికి వచ్చాడు. ఈ తమ్ముడు నాయనా నీకేవరం కావాలో కోరుకో అన్నాడు పరమేశ్వరుడు. తమ్ముడు చూసి అన్నాడు, స్వామి మీరు పైనుంచే వచ్చారు కదా, పైన మా అన్న తపస్సు చేస్తున్నాడు కదా, మీరు అక్కడ ఆగారు కదా, వాడు ఏం అడిగాడండి అని చెప్పి వీడు అడిగాడు. అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్పాడు? లేదు నాయన నువ్వు ఏది అడిగితే మీ అన్నగారికి డబల్ 2 ఎక్స్ట్రా ఇవ్వాలి. అంటే నువ్వు ఒక 20 ఎకరాలు అడిగావు, నేను మీ అన్నగారికి 40 ఎకరాలు ఇవ్వాలి. నువ్వు ఒక 10 ఎకరాల మరి భూమి అడిగావు, వాడికి 20 ఎకరాల భూమి ఇవ్వాలి. ఏదైనా సరే డబల్ ఇవ్వాలి. ఒకటే వాడికి 2 అయ్యా అన్నాడు. అప్పుడు తమ్ముడు చూసి స్వామి నాకు ఒకటే ఇవ్వండి, మా అన్నకే 2 ఇవ్వండి. అంతే, నేను ఏ మాత్రం నాకు ఎక్కువేం అక్కర్లేదు, ఎక్కువ అక్కర్లేదు.
అలాగేనైనా అలాగే ఇస్తా, నీకు ఏమని కావాలన్నాడు. ఓహో. ఏం లేదు స్వామి, ఆ. నాకు నాకు ఒక కన్ను పోవాలి స్వామి అన్నాడు. రంగుల సీరియల్ చూస్తుంది. బ్రహ్మముడి ఆ, ఎప్పుడైతే సీరియల్ చూస్తుందో ఇంట్లో కరెంటు పోయింది. అయ్యయ్యో కరెంట్ పోయింది. కరెంటు పోగానే ఏం చేసినట్టు ఇవి ఆ. వెంటనే ఇవి బీపీ వచ్చేసింది. టీవీ వచ్చేసింది. అంటే అప్పుడు ఏమవుతుంది, ఆ. సీరియల్ ఏమైపోతుంది, ఆ. మొగుడు మరి గుర్తుపడతాడా లేదా, ఆ. ఈ మొగుడు ఈవిని చేసుకుంటాడా లేదా, ఆ. అది టెన్షన్ వచ్చేసి టెన్షన్ వచ్చేసి. వెంటనే వాళ్ళ పక్క ఎక్కడో శ్రీకాకుళం వాళ్ళ అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి ఫోన్ చేసి ఫోన్ చేసి. గుర్తుపెట్టాడా లేదా, పెళ్లి చేసుకున్నా లేదా అప్పుడు అడిగితే కానీ ఈవిడ బీపీ తగ్గింది. ఆహా. డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇంజక్షన్ ఇచ్చినా ఆవిడ బీపీ దగ్గర. ఆహా. సీరియల్లో ఏమైందో చెబితే వెంటనే వాడికి బీపీ తగ్గిపోయింది. సీరియళ్ళు సినిమాల గురించి అవి నిశ్చలంగా వచ్చేటివే, కానీ గణపతి నవరాత్రి మహోత్సవాలలో అది కళాకారుని ఆదరించాలి. అమ్మా విరావు తల్లి కూర్చోండి తల్లి ఇప్పుడు చెప్పు కళ తీసుకునేవారు. అవునండి. నిజమమ్మా. ఎందుకంటే ఆ, ఆడవారికి కొప్పరన్నం మగవాళ్ళకి అప్పులు అంటాం. మీరు ఎన్ని కొప్పలనే వేసుకోవచ్చు. వారు ఎన్ని అప్పులన్నా చేసుకోవచ్చు. ఆడవారి గురించి పెద్ద పాటలు చక్కగా పాడవచ్చు. ఏ విధంగా ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ పసుపంత ఛాయ, ముద్దముడి తాలూకు మందిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయలు కాయ. ఆహా, ఈ పాట ఎంత చక్కగా ఉందండి. అవునండి. ఆరనైదో తోట నుండు అరుగుడలికే మారి అరచేసండు. రోజులు ఆవు పేడతో ఇల్లంతా అలిగేవారు పోయి. అలా అడగడం చాలా మంచిదట. అదే కదా. మరి మా ఇల్లుందిరా ఇల్లంతా ఖర్చు. అయినా విదేశం శాస్త్రి గారు, ఏ శాస్త్రి గారు మీరు వినాలి పోయి. మీరు ఇల్లంతా ఖర్చు మా ఇల్లంతా ఖర్చు, ఖర్చు, ఇంటి చుట్టూ వచ్చు, వచ్చా? అందులో రోగాలు హెచ్చు. అదే డబ్బులు ఖర్చు. అంతే కదా. నిజమే కదా. అదే. ఆరనైదో ధనము చూడనుండు అరుగుడలికే మారి అరచేసండు. ఏడైన సంపద ఏముంటనుండు, ఏడైన ముగ్గున్నలు ఇళ్ళనుండు. ఆగమ్మా, అమ్మ చెల్ల రామ పట్టుగా నీ బుడగలు పెట్టు. పురుషోత్తమ భుజ భవ శ్రీకంధర శ్రేయసే అని నన్నయ్య భట్టారుల వారు మహాభారతం రాసే ముందు ఈ ఒక శ్లోకాన్ని రాశారట. అవునవును. భగవంతుడి పేరు మీద, పేరులో ఏముంది, మనిషి చేసే మనిషి చేయడం కూడా ఉంటుంది. 4 మంత్రాలు ఉన్నాయి. 4 మంత్రాలు 4 మంత్రాలు వచ్చాయి, కానీ నలుగురికి చదవాలంటే కష్టం. ఆహా. కాబట్టి కలిపి చదివేసి వారిని కలిపి ఒక శ్లోకం చదువుతాం. చదువు. నా మా శివాయ, నా రక్షణ అయిపోయింది. మా మందాకిని శరీర చంద్ర చర్చితాయ నందీశ్వర బ్రహ్మధనాథ మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుఖ. అంటే బాగా చదువుకున్నావా? చదువుట్రా బాగా ఎన్ని శ్లోకాలు చదువుతున్నావు? అన్ని చదువుతున్నావు? ఎందుకు చదవంటే మేము పురానికి లింగాయితీ అంటే సంగమ దేవాలయం అండి. అయితే మా నాన్నగారు హరికథలు చెప్పేవారు, యక్షగానాలు చేసేవారు. అవునవును. ఈ యొక్క బొత్త కథ కార్యక్రమాన్ని ఒక కాలం మాకు ఏదో కొద్దిగా నేర్పించడం చేత మీ అందరి ముందు వచ్చినటువంటి మహనీయుల సన్నిధిలో, అదండి. స్వామి యొక్క సన్నిధిలో ఇష్ట గణపతి అభిష్ట గణపతి, మన ఇష్టాలను తీర్చేటటువంటి వాడు అభిష్ట గణపతి. అవును. స్వామి పంచాయతన క్షేత్రం ఇది. అటువంటి క్షేత్రంలో బుర్రకథ చెప్పడం కూడా ఒక అదృష్టం. అదృష్టం ఉంటేనే ఇక్కడ ఈ ఒక దేవాలయానికి ఇటువంటి మీ అందరి ముందు బుర్రగా చెప్పే అవకాశం అండి. ఎందుకంటే సాక్షాత్తు మరి నన్నయ్య భట్టారుల వారు నడయాడినటువంటి గ్రామం. రాజమహేంద్రవరం. అలాగే మరి కందుకూరి వీరేశలింగం వంటి మహనీయులు ఆ, మరి జన్మించినటువంటి గ్రామం, కోటి లింగాలు వెలిసినటువంటి గ్రామం, రాజమహేంద్ర. కాశీ రెండవ కాశీగా పేరుగాంచినటువంటి గ్రామం మన రాజమహేంద్రవరం. అవునవును. ఈ రాజమహేంద్రవరంలో పుట్టడం కూడా అదృష్టమేనండి. అంతే కదా. గోదావరి నది ఒడ్డున గోదావరి నీరు త్రాగుతూ బ్రతకడం కూడా సార్థకతమే. ఒక్క పూటైనా ఆహా. ఒకటి మరి స్నానాశ్రమానికి వెళుతూ స్వామి మధురనే అనుకుంటుంది. ఆహా. ఈ ఒక్క పూటైనా శివుని పూజించదే నిదురేం చదవాలే. అవునవును. వారి వారిని మనసులో కలిసి ఆమె ఆనాడే. అవునవును. సున్నపిండితో స్నానమాచరించసాగిన ఆనాడే. అవునవును. పరమేశ్వరుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడు వస్తారు? ఎప్పుడు? అయ్యో స్వామిని చూడక చాలా రోజులు అయిపోయింది. ఆయన స్నానం ఆచరించడానికి వెళుతూ
వెళుతూ మరి స్నానం ఆచరించే సమయంలో ఆ అమ్మ నలుగు పిండి పెట్టుకుంటుందటండి. నలుగు పిండి పెట్టుకోవడం ఏంటి? సొంత ఊరు సపోర్ట్ తెచ్చుకుని చక్కగా పెట్టుకోవచ్చు కదా వాళ్ళంతా. సొంత ఊరేంటి? పసుపు చందనాల అసలు కాలేజ్ కల్లా ఉన్నావు. కాలేజా నాదా మమ్మీ అది పిల్లిలాగా కుర్రోడు వచ్చి మమ్మీ అంటారు. సరే, అది సొంత ఊరు కాదు నాయన, సొంతూరు. సొంత ఊరు మాకు తెలియదు. ఆ సబ్జెక్ట్ సాధ్యం కదా. సొంతూరు సబ్బులు ఇటువంటి కాదు. ఎందుకంటే ఆడవారు చక్కగా స్నానం ఆచరించి చక్కగా గోరులో ముఖానికి వచ్చేవి కావు. ముఖానికి చక్కగా పసుపు రాసుకునేవారు. ఇందాక అక్కడే పాడారు కదా, ముఖ్యమంతా పసుపు ముఖం ఎంత సాయి అని. అలా చక్కగా పసుపు రాసుకునేవారు ముఖానికి. తెలిసినారా మాకు తెలిసినారా? ఏం తెలుసు? అదే పేడలో చూపు ఉంటుంది, నొప్పి వస్తుంది. పేడలోని కాదు నాయన, అది పేడ్ అట్లోని అందరం. తర్వాత మందమే మొహం నిజమే. అటువంటి పేరెంట్ లవ్లీలు ఫేస్ క్రీమ్లు కూడా రాసుకోకూడదు. చాలా భయంకరమైన అసలు దాని గురించి వెళ్ళకూడదమ్మా. స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతే మరి. నిజమే. ఆ పసుపు రాసుకున్నాకంటే ఫోన్లో చక్కగా ఆ రూపాయి బిల్లంతా కుంకుమ బొట్టు పెట్టుకునేవారు. ఆ రూపాయి కాదు కుంకుమ బొట్టు. అవును. ఇప్పుడు అంతా స్టిక్కర్ బొట్టు. ఒక్క స్టిక్కర్ 6 రోజులు వచ్చేస్తారు. మొహం కడిగేటప్పుడు అద్దానికి వెళ్తాం, మొహం కడిగి వెళ్తాం. అదే స్టిక్కర్ మొఖానికి వెళ్తాం. ఇలా మొఖానికి అద్దానికి ఒక స్టిక్కర్ 6 రోజులు వస్తుంది మాకు. మా ఆవిడ అదే చేస్తారు. ఎవరైనా పెళ్ళైనటువంటి వధూవరులు కానీ ఎవరినైనా ఆడవాళ్ళు జీవించాలంటే ఏమని చేస్తారు? పెద్దలు జీవించాలంటే పెద్దలు జీవించాలంటే ఏమని జీవిస్తారండి? పెళ్ళైనటువంటి నూతన వధూవరుల్ని పసుపు కుంకాలతో. ఎవరైనా పెద్దవాళ్ళు కాళ్ళ ముక్తి ఏమని జీవిస్తారు? పెద్దవాళ్ళు పసుపు కుంకాలతో చల్లగా ఉండమని జీవిస్తారు. ఈ రోజు మానేశారు. అమ్మ పేరెంట్ స్టిక్కర్ కొట్టుతో హాయిగా వద్దులు అమ్మ అని జీవించచ్చు కదా. అలా జీవిస్తారు. ఎందుకంటే మన సాంప్రదాయం కూడా మీరు తెలుసుకోవాలి. చక్కగా హిందూ మత సాంప్రదాయం మనందరికీ తెలుసు. తులసి ఇంటి ముందు పెట్టుకునేవారు. దానిపై వచ్చేటటువంటి గాలిల వల్ల మరి తులసిపై నుండి వచ్చేటటువంటి గాలి ఇంట్లోకి వేసేవారు. బియ్యం పిండితో ముగ్గు వేసేవారు. అక్కడికి మరి పిచ్చుకలని లేదా చీమలని వచ్చి అవి తిని ఆ ఇంటిని ఆశీర్వదించేవి. అవునవును, నిజమే. సకల దేవతలు పూజించే ఫలితం లభిస్తుంది. అంతే కదా. గోమాత్రం ఎవరు పూజిస్తున్నారు? కుక్కలను పూజిస్తున్నారు, కుక్కలను ప్రేమిస్తున్నారు. అవును. అంటే దీనివల్ల వీధుల్లో ఉండేటటువంటి కుక్కలన్నీ ఇళ్లలోకి వచ్చాయి. అవును. మీ కరోనా జనం కూడా వీధుల్లో పరిగెడుతున్నారు. ఇళ్లలో పెంచుకోవాల్సినటువంటి ఆవుల్ని వీధుల్లో వదిలేస్తున్నారు. నిజమే. కుక్కల ప్రేమికులు ఎక్కువైపోయారు. ఆవుని ప్రేమించేవారు తక్కువైపోయారు. గోమాత్రం పూజించడం చాలా మంచిదండి. శ్రీనివాస శర్మ గారు వారి యొక్క గత సంవత్సరం బుర్రకలు పెట్టించారు. పెట్టించారు. ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే ఇటువంటి సమయంలో ఏ ఒక గుడి దగ్గర బుర్రకలు దొరకని సమయంలో కూడా మీరు వద్ద బుర్రకలు దొరికించారు. వినిపించాలి, స్వామి సన్నిధిలో కథ వినిపించాలి అని పట్టుబడిన విక్రమార్కుడు వారి వారు చక్కని పట్టుబట్టి మమ్మల్ని గట్టిగా ఇక్కడ రప్పించారండి. వారికి ఒకసారి మనం మీ అందరూ సహకారం ఉండాలి. ఒక్కరి వల్ల కలిస్తే గెలుస్తాం, చీలిపోతే తోలిపోతాం. అందరూ కలిసికట్టుగా అందరూ కూడా ఒక మరి ఏ పనైనా ఒక మంచి పని చేస్తుంటే అందరూ కూడా దానికి చెయ్యూత అందించాలి. ఆ చెయ్యూత మీరు అందరూ అందించారు కాబట్టి మా శ్రీనివాస శర్మ గారు వారి యొక్క పెద్దలు మరి అందరూ మహిళా మతలు ముఖ్యంగా ఆడవారు అమ్మ పిల్లలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ ఒక కార్యక్రమం పూర్తి చేపట్లు మరి చక్కగా జ్వాలపాట కూడా ఉంటుంది. జ్వాలమ్మ చిరంజీవి జ్వాలపాట పాడగానే వెళ్ళిపోతామని చెప్తే అక్కడే కూర్చోబెట్టా. జ్వాలపాట పూర్తిగా వినాలి. జ్వాలపాట పాడేస్తా. ఆనాడు పరమేశ్వరుడు తలుచుకొని ఆ పార్వతీదేవి స్నానం ఆచరిస్తుంది. ఆచరిస్తూ ఆ నలుగు పిండితో ప్రజలు తయారు చేసింది. ఆదిశక్తి అలసతో ఎప్పుడైతే పరమేశ్వరుని మధురో తలుచుకుని ప్రజలు తయారు చేసిందో ఆ ప్రజలు కాస్త కూడా అమ్మవారు అలా చేయబెట్టగానే ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ అయిపోయిందో చక్కని బాలుడుగా తయారైపోయారట. జానకంలో జానబాహుడు తన బాలుడు ఉన్నాడా. ఆదిశక్తి అంశతో పిల్లవాడు చక్కగా ఉన్నాడా. ఎప్పుడైతే పార్వతి
ముగ్గురమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ అతి సౌందర్యవంతమైనటువంటి కుమారుడిగా తయారైపోయింది ఆ నలుగుపిండి బొమ్మ. ఆ బాలుని ఆనందంగా మరి లాగపోస్తుంది ఆ పార్వతీదేవి జోలపాట. ఎందుకని అమ్మా కొంచెం స్వామి ఒక్కో తల్లి జోలపాట పాడితే రాళ్ళు కరిగిపోతాయి. తల్లి జోలపాట పాడితే రాళ్ళు వచ్చి మీద అనుకోతాయి. ఎందుకని అసలు జోలపాట నీకు తెలుసా? మాకు అసలు జోలపాట ఎలా పాడతారు? రామచంద్రునికి కౌసల్యాదేవి పాడింది జోలపాట. అదమ్మా రామలాలి మేఘ శ్యామలాలి రామలాలి మేఘ శ్యామలాలి రామరసనయన దశరథనయనాలి లాలి లాలి నువ్వు హాయి లాలి పడుతు అంటే ఏంటి? తల్లును బిడ్డలని హాయి అంటారు. అవును, హాయి అని జోలపాట పాడతారు. ఆ హాయి అంటే నీకు తెలుసా? తెలుసు. హాయి అంటే హాయి అంటే దాని అర్థం ఏంటి? హాయి అంటే సుఖం. నీ మొహం ఏంటి? మొహం అంటే నువ్వు ఆదమరిచి భాగ్యాల్లో హాయిగా సుఖంగా పడుకోరా అని హాయి అంటూ తల్లి దానికి కూడా అర్థం ఉందిరా. ఏంటి అర్థం? అసలు ఆ తల్లి పుట్టినప్పుడే చెప్పేస్తుంది ఆ కుర్రోడికి. ఏమిటో ఆయన పుట్టి పుట్టగానే పాల కోసమే ఏడుస్తావు. అవును పలకేడుస్తాడు. పుట్టి ఎగిన తర్వాత బళ్ళకి ఎల్లని ఏడుస్తావు. ఏడుస్తాడు. బళ్ళు పెడితే గురికే గురి పెట్టేది ఏడుస్తావు. గురికే గురి పెడితే పాస్ అవ్వలేదు ఏడుస్తావు. పాస్ అయితే ఉద్యోగం రాలేదని ఏడుస్తావు. ఉద్యోగం వస్తే నాకు సరైనటువంటి మరి అమ్మాయి నుంచి పెళ్లి చేయలేదని ఏడుస్తావు. సరైన అమ్మాయిని 80 ఏళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే కష్టం సరిపోదని ఏడుస్తావు. కష్టం సరైన కష్టం నుంచి పెళ్లి చేస్తే నాకు కేవలం పుట్టలేదని ఏడుస్తావు. కొత్తగానే పెద్దగా చెప్పేస్తుందన్నమాట. అటువంటి భాష బట్టి పిల్లలు పడుకోరా? ఈజీనా? భక్తి పాటలకి సంబంధించినటువంటి జోలపాట, ఆహా అద్భుతమైన జోలపాట. మామూలు జానపద గీతాలకి డీజేలు పెట్టేశారు. సినిమా పాటలకి డీజేలు పెట్టేశారు. ఆఖరి భక్తి పాటలు కూడా డీజేలు పెట్టేశారు. కాబట్టి మా జోలపాట కూడా డీజే పెట్టి పెడతాం. డీజే అంటే ఎలా ఉంటుంది? వేసి ఉయ్యాల ఊపుతూ తల్లి జోలపాట ఇంగ్లీష్ మ్యూజిక్ లో మరి జోలపాట డీజే ఈ విధంగా పాడుతుంది. ఎలా పడుతుంది? అద్భుతంగా మీకేమైనా అర్థమైందండి? చాలా దగ్గర ఇలాగే పాడాలంటున్నారు. నాకు అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. నీకైనా అర్థమైందా? ఈ పాట పాడితే బల్ల ఎందుకని? అంత భయంకరంగా ఉంటుంది. తల్లగిల్లే వేళ తల్లి పాడే జోలా కుమారుడు విద్యాభ్యాసాలు నేర్పిస్తుంది. పిల్లవాడు నేర్పించిందండి, అన్ని నేర్పించేసి ఎప్పుడైతే నేర్పించుకున్నారు పార్వతీదేవి
పరమేశ్వరుని కీర్తిస్తూ ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. గజాసురుడు పొగుడుతున్నారు. ఏ విధంగా? అయ్యా గజాసురు రాజా, రాజా. శ్రీరాజ రాజ పూజిత గజాసురుని పొగిడారు. అంత గజాసురుడు రాక్షసుడైనా సరే రాజే కదండి, ఆనందపడిపోయారటండి. ఎందుకంటే మరి నందీశ్వరుని రంగంగా అలంకరించాడు. మరి మృదంగాన్ని వాయిస్తున్నావు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవులందరూ కూడా మరి గజాసురుడు పొగడంతో కూడా ఆనందభరితులయ్యి, ఓ కళాకారులారా నాకు చాలా ఆనందంగా ఉంది, నేను వచ్చారు కాబట్టి మీకు ఏం కావాలో కోరుకోండి అని అన్నారటండి దేవాలు దేవతలు. ఓహో, దేవాల దేవతల్ని గజాసుడు వరాలిస్తా ఉన్నాడు. అంటే మాయా రూపంలో ఉన్నారు. అవును, వచ్చిన దేవతలు తెలియక గంగిరెద్దుల వేషధారుల్లో ఉన్నారు. అవును, ఏదైతే ఇష్టం తీసుకోవాలి, అంతే కదా. లేకపోతే చాలా ప్రమాదం. ఏంటి ప్రమాదం? మన ఇలాగే జరిగిన బాధలు ఏం జరిగింది? లేక లేక ఒక్కసారి ఒకసారి పైసా కష్టం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారు ఒక మహానుభావుడు. పైసా కట్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడా? చక్కగా చెప్పావా. మహానుభావుడు ఎవరు? గొప్ప తేజవంతుడు, గొప్ప తేజవంతుడు. ఎవరాడు? ఎవరు వారు? గొప్ప విజ్ఞాని, గొప్ప విజ్ఞాని. ఎవరు వారు? గొప్ప శాస్త్రవేత్త. గొప్ప శాస్త్రవేత్త. ఓహో ఓహో, ఎవరు వారు? ఎవరవారు అంటారా? అవారగాని నేనే. ఆ వారు పైసా కష్టం చేసుకోకుండా పెళ్లి చేసుకున్నాం. నువ్వు పైసా కట్టం లేకుండా పెళ్లి చేసుకున్నావా? యా, అమ్మ బాబోయ్. ఇలా ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నామో ఎందుకు చెప్పంటే, ఒక్క మాట చెప్పాలంటే, ఎప్పుడైనా అత్తగారింటికి వెళ్తే నేను 2 రాత్రులు తప్ప ఒక్కరోజు కూడా ఎక్స్ట్రా ఉన్నాం. అలాగే ఉండాలి మరి. అది ఎక్కువ అల్లుడున్నాక లోతుగా కదండి. లోతుగా వెళ్తాం. 2 రోజులు ఉంటారండి మా అన్నయ్య. అంటే 2 రాత్రులు ఉంటారు అంతే. 2 రాత్రులు అంటే శివరాత్రికి వెళ్తాము, సంక్రాంతికి వస్తాం. శివరాత్రి సంక్రాంతి రావడం. అందుకే మా మామూలు పరీక్ష పెట్టాడు. నేను పరీక్ష ఒరే, నీకు 5 ఎకరాల పొలం ఇస్తాం, అంటే మీ ఆవిడ పెళ్లి చేసుకోవడానికి కష్టం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీకు 5 ఎకరాల పొలం ఇస్తున్నావు. ఈ 5 ఎకరాల పొలాన్ని తీసుకెళ్ళి నువ్వు పంట పండించే. పంట పండించిన తర్వాత ఇదిగో పై పంట అంతా నాది, కింద పంట నీది రా అన్నాడు. ఓహో, బాగా చెప్పాడు. అప్పుడు నువ్వేం చేసావు? నేను మామయ్య అలాగే అంతే కదా. అని చెప్పి 5 ఎకరాలు తీసుకెళ్ళిపోయి న్యాయంగానే చెప్పాడు. ఆలోచించి వేసాను పంట. ఏం పంట వేసావు? పై పంట అంతా మా మామగారు ఇచ్చేయాలి, కింద పంట నేను తీసుకెళ్ళాలి అని ఆలోచించి వేసాను పంట. ఏం పంట వేసావు? వేరుశనగ పంట వేసాను. వేరుశనగ పంట వేసావు. ఓహో, వేరుశనగ పంట వేసి పైన ఉన్న చెత్త అంతా మా మామగారికి వదిలేసి కింద ఉన్నటువంటి వేరుశనగ అంతా మా ఇంటికి తెలుసుకుపోయి చెత్త పంట నాది, పై పంట వేసా, వరి పంట వేసా. పైన ఉన్నటువంటి వరంతా ఆ ఉరికప్పుడు ధాన్యం అంతా మా ఇంటికి తోలుకెళ్ళిపోయా. కింద ఊళ్ళన్నీ మా మామగారికి పంపించేసా. అప్పుడు ఆలోచించాడు, ఒరే వీడు బాగా తెలివిగా ఉన్నాడు అని చెప్పి అప్పుడు చెప్పాడు. ఏం చెప్పాడు? పై పంట కింద పంట నాదే, మధ్య పంట నీదన్నాడు. బాగా చెప్పాడు. గుర్తు తగ్గట్టు బాగా చేసి ఆలోచించి వేసాం పంట. ఇప్పుడు కూడా వేసావా? వేసాం. ఏం పంట వేసావు? చెరుకు పంట వేసాం. ఓహో, చెరుకు పంట వేసి పైన ఉన్నటువంటి ఆకులు చెత్తంతా మా మామగారికి పంపించేసా, కింద ఉన్నటువంటి మూలన్నీ కూడా మా మామగారికి పంపించేసా, మధ్యలో చెరుకంతా మా ఇంటికి దొరికిపోయా. అప్పుడు ఆంధ్రపడి నా చేసి 5 ఎకరాలు పెట్టి పక్కన పోయాడు. అబ్బా, చాలా. మళ్ళీ 3వ సంవత్సరం మళ్ళీ వెళ్ళా. అప్పుడే వచ్చారు. అప్పుడు హీరో హోండా బైక్ ఇచ్చారు. ఇది చాలా బాగుంది. 4వ నెల వెళ్ళా. అప్పుడు ఇచ్చారు. మా మామగారు, మా అత్తయ్య, మా అల్లుడు అందరూ కలిపి ఇచ్చేసారు. ఏం ఇచ్చారు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఎంత ఇచ్చారు సరిపోవట్లేదు, మీరు చూడండి బాబు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆవిడకి ఎలాగిచ్చారు, ఆ గట్ట మా అత్తగారు ఊరికి వెళ్ళడం మానేశారు. అది చెరుకు తీయగా ఉందని మొదలు నుంచి నవ్వకూడదు నాయన. అదే మరి ఎక్కడ నవ్వాలి అక్కడ నవ్వాలి. చెరుకు తీగా ఉంది చెప్పి మొత్తం ఆగిపోవాలి. మొదలు నుంచి నవ్వకూడదు. ఆ మాగిన నవ్వులేస్తా మరి. అదే మరి అక్కడ ఉండాలి కదా. అదే ఆయన నవ్వేస్తాడు. సరే సరే వచ్చావు చెరుకు, చెరుకు చెరడం, ఇంకా 3 మంత్రాలు ఇల్లు 3 మంత్రాలు ఉన్నాయి. ఇంకా 3 కథలు లేదంటే అని చూస్తున్నాం. ఎందుకు చదవాలి? అది చదివిపోయి వచ్చేస్తే 3 శ్లోకాలు ఉన్నాయి కదమ్మా. ఓ 3 శ్లోకాలు చెబుతావా? సరే సరే నువ్వు కంగారు పడకు. అదే ఇస్తున్నారు కంగారు. ఏంటన్నయ్య అలాగే వింటున్నారు. కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని దాములు పుట్టినా సరే నీకేం తెలుసు మరి. మనం చెప్పే ప్రతి మాటకు సంబంధం వస్తున్నారు ఉన్నావా? మీరు లేకపోతే మీరు బొగల మగాది కథ. అది కాదు
బొరక చెప్తుంటే అన్నమాచార మనం పాడమని ఒక ఆవిడ 500 రూపాయలు ఇస్తే మా చెల్లికి పాడాను. చక్క అన్నమాచేత్రం మరో పాట పాడింది. మరొకరు వచ్చి దేశభక్తి గీతం పాడమని ఒక 500 ఇచ్చారు. సరే దేశభక్తి గీతం పాడింది. నాకు 1000 రూపాయలు ఇచ్చి నన్ను పాడమన్నారు. ఒక ఆయన వచ్చి నాకు 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పాడవయ్యా అన్నారు. ఏది పాడమంటారండి అన్నారు. మంగళహారతి పాడుకోవడం అన్నారు. బాగుంది. అదే ఆడవారు మనం చెప్పే ప్రతి బిడ్డకి చప్పట్లు కొడుతున్నారు చూసారా? గాలి అనేది ఎలాగని చెప్పి తెస్తుకుంటున్నారు, కల్పించుకుంటున్నారు. ఏం చేస్తే తప్పదు మరి మా శర్మగారు పెట్టారు. కూర్చోకపోతే ఆయన బాధపడతారు. ఏదో ఏముంటలాగా వచ్చినట్టుగా ఏదో ఆంధ్ర వేసుకొని వెళ్దామంటే కళాకారులు కూర్చొని వాడుతున్నారు. ఎలాగని చెప్పి బాధపడుతున్నారు. ఎంతమంది తండ ఇవ్వాలి, చదివింపు ఇవ్వాలి. అయిలో మరి 500 మరి 200 300 ఇస్తామని చెప్పి వాళ్ళ మనసులో ఉంది. నువ్వు కంగారు పడదు అమ్మ, మీరు కంగారు పడుతుంది. మరి అది ఆ సౌకర్యం కూడా ఉంది. ఉంచవయ్యా. కళాకారులు రోజు వస్తారా? వారికి రోజు ఇస్తావా? ఆ విషయం తెలుసా? పర్వదనాల్లో ఇచ్చిందే పేరు. స్వామి సన్నిధిలో పేరు వినిపించడం మరీ మంచిదని చెప్పేసి అట్లాంటి బిడ్డల పేరు మీద కూడా చదివించాలని చెప్పి అవును మంచి అలవాటు నేర్పిస్తున్నారు పిల్లలకి. అంటూ ఎప్పుడైతే పరమేశ్వరుని దేవతలందరూ తీసుకొని బయటకు వచ్చేసాడుగా పరమేశ్వరుడు. వచ్చేసాడు. ఎందుకంటే హరా శంకర అంటే చాలు పాపాలని సైతం పారద్రోలేటటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి మా ఊళ్ళో కూడా అలాగే ఉదరాన్ని అదే కడుపులు తీర్చేసి ఆపం చేసి కుట్టేశాడు మా ఊళ్ళో డాక్టర్. మీ ఊళ్ళో డాక్టర్ ఏంటి? అంతే కదా. హరితో నారాయణ హరి అంటారు. అంతే కదండి. అవును. మరి ప్రాణాలు రక్షించేవాడు కాపాడేవాడు పరమేశ్వరుడు. కాబట్టి మా ఊళ్ళో కూడా ప్రాణాలు రక్షించేటువంటి డాక్టర్ ఉన్నారు. చాలా గొప్ప డాక్టరే. చాలా గొప్ప డాక్టర్. అవును. మా ఊళ్ళో మా బామ్మకి 24 గంటల కడుపులోకి వచ్చేసి వెంటనే డాక్టర్ గారిని తీసుకెళ్ళారు. ఆయన బాగా పరీక్ష చేసి వెంటనే వీడికి పెద్ద ఆపరేషన్ చేయాలా లేకపోతే బ్రతకడు. అదే 24 గంటల పెద్ద ఆపరేషన్ అయితే బాగా ఆపరేషన్ చేసేదా సరే ఆపరేషన్ చేసేసారు, కుట్లు వేసేసారు, చేశారు తగ్గిపోయి 6 నెలల తర్వాత మళ్ళీ కడుపులోకి వచ్చింది. అమ్మాయి కూడా పడుతుంది. అనుభవం వచ్చింది. ఈ పేషెంట్ ని మళ్ళీ అదే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. డాక్టర్ గారు పరీక్ష చేసి అదేమిటో అలా కంగారు పడతారేంటి, నేను బాగా చాలా గొప్పగా చేశాను.